మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి వారి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు నరసింహ పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుండి జ్యోతి కిషోర్ గారు కూడా బీజేపీ జాయిన్ అవుతున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. నెక్స్ట్ నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు భాజపాలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో శ్రీరామ్ గారు బీఆర్ఎస్ నుండి బీజేపీలో జాయిన్ అవుతున్నారు. కూడా చాలా ఒత్తిడి వస్తుంది. కింద ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు, అక్కడ ఉన్న ఓటర్స్ అంతా కార్పొరేటర్లు అడుగుతారు, మనం నరేంద్ర మోడీ గారికి ఓటేద్దాం, మీరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉండమని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తుంటే వాళ్ళు కూడా నిజంగా కూడా 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు మచ్చలేని నాయకుడు ఉండు కాబట్టి, దేశానికి అవసరం కాబట్టి ఈరోజు కార్పొరేటర్ రావడం సంతోషకర విషయం. అదేవిధంగా ఈరోజు ఆ ప్రాంతాన్ని, మహేశ్వరం ప్రాంతాన్ని, బడంగపేట్ మీర్పేట్ ప్రాంతంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వస్తారు. రేవంత్ రెడ్డి గారు అయిన బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండింటిని పట్టించుకోలేదు. మీరు అక్కడ వస్తారు కాబట్టి దాని మీద ఏమైనా హామీ ఇవ్వగలుగుతారా అని అడుగుతున్నాం. ఎందుకంటే మీ మీద నమ్మకం లేకనే ఇలా కార్పొరేటర్ అంతా వచ్చి భారతీయ జనతా పార్టీ మీద చేరుతారు. మీరు ఇంకో విధంగా మొన్న సీఎం అయినాక కూడా ఫార్మా సీటు మీద ఒకరోజు ఫార్మా సీటు ఉందంటారు, ఒకరోజు